జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటమ్మా అది? ఎవరి ఫోటో? ఎవరిది కాదులే. ఏంటి మేడం, పాపం మీ పాప ఇప్పటి వరకు వాళ్ళ నాన్న ఫోటో కూడా చూడలేదంట. అది ఎలా మేడం? పాపం ఆయన ఫోటో ఉంటే చూపించొచ్చు కదా. ఏమ్మా తేజ, మీ నాన్నతో మాట్లాడాలనుందా? మేడం, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడించొచ్చు కదా మేడం. ఫోన్ చేసి మాట్లాడించడం కాదు, డైరెక్ట్ గా ఇంటికే పిలిపిస్తా. కాకపోతే సంబంధం లేకుండా మధ్యలో దూరుతున్న కొన్ని గుంట నక్కలకు చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్పాక అప్పుడు ఆయన్ని పిలిపిస్తాను. నువ్వు ఆ ఫోటోని దాచేయిచ్చావు, కానీ మీ ఆయన ఫోటో నా ఫోన్లో ఫోటో తీసి పెట్టుకున్నాను. నువ్వు నా మాట వినకపోతే నీ కూతురికి ఆ ఫోటో చూపించి మీ నాన్న వీడే అని నీ కూతురికి చెప్తా. మీ నాన్న దుబాయ్లో కాదు, ఈ ఊర్లోనే ఉన్నాడు అని చెప్తా. అప్పుడు పాపం మీరు ఎందుకు విడిపోయారు అని, మా నాన్న నాకు కావాలి, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతా అంటూ నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. చెప్పాగా, నువ్వు నా మాట వినే వరకు మనశ్శాంతిగా ఉండనివ్వను. విన్నావంటే ఇంట్లో మెక్కుతుంది చాలక గవర్నమెంట్ సొమ్ము కూడా మెక్కుతాం అనుకుంటున్నాడు నీ సుపుత్రుడు. ఏంటండి, ఏం చేస్తున్నారు? రిలాక్స్ అవుతున్నాడు రా పులే. అదేంటి కాళ్ళకు ముందు రాయించుకుంటున్నారు? కాళ్ళు కాలాయి అంటే ఇందాక ఆవులా వచ్చింది మీరేనా ఏంటి? వీళ్ళెందుకు అలా వస్తారు? మరి కాళ్ళు ఎలా కాలాయి? రే, కాలితే రాసుకోవట్లేదురా, అది కాళ్ళ ప్యాక్. కాళ్ళ ప్యాక్? ఫేస్ ప్యాక్ తెలుసు, ఈ కాళ్ళ ప్యాక్ ఏంటి? ఎక్కడా వినలేదే. రే, ఈ మధ్య కొత్తగా వచ్చింది. ఫేస్ నల్లబడితే ఫేస్ కి ఫేస్ ప్యాక్ ఎలాగో, కాళ్ళు నల్లబడితే కాళ్ళ ప్యాక్ అలాగన్నమాట. లలి, నువ్వు రాయివే. నాకేదో తేడా కొడుతుందండి. ఏంట్రా తేడా కొట్టేది? నీకు పతీది చెప్పు. రే వెళ్ళరా, వెళ్ళరా. ఆవులా వచ్చి కాళ్ళు కాల్చుకుంది వీళ్లే. మోసం చేయాలని చూసినందుకు రోగం బాగా కుదిరింది. ఎంతక్కా? 3000. 3000? ఏంటమ్మా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో ఉండే రేట్లు చెప్తున్నా? అద్దాల్లో పెట్టమ్మినా మూటల్లో పెట్టమ్మినా బట్ట నాణ్యతను బట్టే రేటుంటుంది. మేడం, అదంతే మేడం. రూపాయిది 10 రూపాయలు చెప్తుంది. 3000 అందంటే మనం 1000 నుండే మొదలు పెట్టాలి. 3000 కాదు కానీ ఒక 1000 రూపాయలు తీసుకో. 1000 రూపాయలా? అదేంటమ్మా, 100 200 తగ్గించమంటారు గాని ఏకంగా 2000 తగ్గించమంటే ఎలా తగ్గిస్తానమ్మా? గిట్టదు. అదేంటి సీత, నీ దగ్గర కొంటూనే ఉంటాను కదా. అలా కాదక్కా.
అసలే పాపమ్మ అమ్మ దగ్గర డబ్బులు లేక భవానీ ఆంటీ అప్పిస్తుంటే ఎక్కువ డబ్బులు కొట్టాలని చూస్తావా? చెప్తా నీ పని. ఇలా అయితే నాకు గిట్టదమ్మా, నేను పోతాను. అది కాదే. లేదులే అక్క, నష్టానికి వ్యాపారం చేయలేము. ఆంటీ, నాకు ఈ గౌన్ బాగా నచ్చింది, ఇవ్వచ్చు కదా? నచ్చితే నేను చెప్పిన రేట్ పెట్టి తీసుకోండి. సరే అయితే. ఇవి కొత్త బట్టలా సెకండ్ హ్యాండ్ బట్టలా? ముందు అది చెప్పు. ఏం మాట్లాడుతున్నావమ్మా? సెకండ్ హ్యాండ్ ఏంటి? ముంబై నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చాను. బట్టలు చూస్తే తెలియడం లేదా? ఒకవేళ వీటికి మరకలుంటే సగం రేట్కే ఇస్తావా? మరకలెందుకుంటాయి? ఒకవేళ ఉంటే సగం రేట్కే ఇస్తావా? తేజ, ఏమితో వాదన ఎందుకు? నీకు గౌన్ నచ్చింది కదా, ఉండు. చెప్పు, మరకలుంటే? ఉండవంటే ఉండవు, ఉంటే నువ్వన్నట్టు సగం రేట్కే ఇస్తా. మరి లేకపోతే? 3000 అన్నావు కదా, మేము 6000 ఇస్తాం. ఏ ఏంటి, అసలే డబ్బులు లేవని నేనంటుంటే? ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. పూజ మొదలు పెట్టేసింది. ఈ పులేదం ఇంకా రాలేదేంట్రా? అందుకే నేను వెళ్తానని చెప్పాను. నా మాట విన్నావా? తాతయ్య గారు, పుల్మామ ఇంకా రాలేదా? అమ్మా, వీడేంటే కొత్త చీరలు పట్టుకొచ్చాడు? పూజ తెమ్మని చెప్పిందంటక్క. దేనికి? దేనికేంటే పిచ్చి ముద్దు. దసరా నవరాత్రులు కదా, పూజమ్మ పూజ అయిపోగానే మనకి పెట్టడానికి తెప్పించుంటుంది. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే. పుల్మామ, ఆ చీరలెట్టు తీసుకురా. చీరలన్నీ కలర్ఫుల్ గా కళ్ళు చెదిరేలా ఉన్నాయి. మనకి పెడుతుందనుకుంటే ఎవరో పేదవాళ్ళకి పెడుతుందంట. చుప్పనాతి. మన ఫేసుల్లో పేదరికం కనపడడం లేదనుకుంటా దానికి. ఊర్లో అందరికీ దోచి పెడుతుంది కానీ సొంత మేనత్తలో మనకి పెట్టడానికి చేతులు రావు దానికి. ఆ చీరలు చూస్తుంటే కొట్టేసైనా కట్టేయాలనిపిస్తుంది. మీ కోరిక నేను తీరుస్తానమ్మా. నువ్వా? అవునమ్మా, నేనే నీ పుత్రరత్నాన్ని, గణపతిని. ఊరుకోరా, నీ వల్ల ఏమవుతుంది? మేమడిగితేనే నో అని చెప్పేసింది.
నువ్వు వెళ్ళడిగితే చీ అంటుంది ఏ అని ఏడ్చుకుంటూ వస్తావు. అయినా నేను బిచ్చగాడినా గణపతిని. మన రూటే వేరు. ఏం చేస్తావమ్మా? పూజ గుడిలో పేదవాళ్ళని చూసి చీరలు పంచేలోపు అందులోంచి 3 చీరలు కొట్టేస్తా మీకిచ్చేస్తా. దాని దగ్గర నుంచి చీరలు నువ్వు కొట్టేశావని తెలిస్తే ఆకు పూజ ఆంజనేయ స్వామికి కాదురా నీకు చేస్తుంది. అప్పుడు నీ పొజిషన్ ఏంటో ఊహించుకో. నిన్నే వాడతా వందేసి వర్ర పిక్క. ఆకు పూజాయ నమః. దొంగతనానికి పనిష్మెంట్ ఆయ నమః. 2 రోజులు ఫుడ్ బెడ్ లేకుండా నిలబడి ఉండకపోతే కాళ్ళు విరగొడతాయ నమః. అమ్మో, నిలబెట్టి పసుపు కుంకుమ నా మొహం మీద కొడుతుంది. అందుకేరా వద్దన్నది. అయినా వదలను. కన్న బిడ్డగా మీ కోరిక తీర్చడం నా బాధ్యత. భారమైన ఈ బాధ్యతని తలకెత్తుకుంటాను. మీ కోరిక చెల్లించే తీరతాను. నన్ను ఆశీర్వదించమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఎప్పుడెలా ఆశీర్వదించాలో నీకు అస్సలు తెలీదు. తెలియకుండా ఆ చీరలు కొట్టేయాలని ఆశీర్వదించు. సరే, నువ్వు అనుకున్నట్టే జరగాలరా. వెళ్ళు 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 వెళ్ళు. అయ్యో, మీరు చెప్పాలా? మేం తప్పకుండా వస్తాం. ఆవిడికి చెప్తుంటే ఈవిడ రియాక్ట్ అవుతుందేంటి? కమన్ తేజ, కమన్. ఒరే చైతు, సూర్య వెళ్ళిపోతుందనుకుంటా. వెళ్ళరా, వెళ్ళి మాట్లాడు. అలాగే నాన్న. దొంగ మొహంది సూటిగా చీర పట్టుకెళ్ళి సూర్యకిచ్చింది. ఎంతైనా కన్న తల్లి కదా. పూజ సూర్య తల్లి కూతుళ్ళన్న విషయం వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ రక్తానికి తెలుసు కదా. దానికి నా దగ్గర ఒక ప్లాన్ రెడీగా ఉంది. ఏంటక్కా అది? ఇప్పుడు పూజ వెళ్ళి తేజ ఉండగానే సూర్యకి చీర పెట్టింది కదా. అవును, మన తమ్ముడు ఆ తేజకిద్దామని షూస్ తెచ్చాడు కదా. ఇంకా ఇవ్వలేదు కదా. ఇస్తాడు కదా. పూజకి తేజకి గొడవ పెడితే ఒసేయ్, పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు పిల్లల మీద పడ్డారా? నీతులు చెప్పొద్దన్నానా? ఏం లేదు, పూజ చీరిచ్చి బొట్టిచ్చి అమ్మా అని పిలిచి సూర్యకి దగ్గరైపోతుంది. అలాగే కంటిన్యూ అయితే సూర్య నిన్ను పట్టించుకోదు, దూరం పెడుతుంది అని తేజకి ఎక్కించి దాని మనసు పాడు చేస్తాం. పూజ సూర్యకి దగ్గరైతే తేజకేంటి? సూర్య ఏమైనా తేజ కన్నతల్లా? కన్నతల్లి కాకపోయినా కాని తల్లైన భవానీతో కంటే తేజ సూర్యతోనే క్లోజ్ గా ఉంటుంది. సూర్య కూడా తేజ తన కూతురు అన్నట్టుగానే వెంటేసుకొని మరీ తిరుగుతుంది. ఇప్పటి వరకు కన్న తల్లి కంటే ఎక్కువగా తనని ప్రేమగా చూసుకుంటున్న సూర్యకాంతం పూజ కారణంగా తనని దూరం పెడుతుంది అంటే ఆ పసిపిల్ల తట్టుకోగలదా? కరెక్టే అక్క. అలా దాని మనసు చెడగొడదాం. మరి పూజ? వెరీ సింపుల్. మన తమ్ముడు తేజకి షూ ఇస్తున్నప్పుడే మీ నాన్నని ఆ తేజ దగ్గర చేసుకుంటుంది. నీకు షూ తెచ్చాడా? తనకి మాత్రం షూ తెచ్చాడు. మీ నాన్న ఆ తేజ మాయలో పడి పూర్తిగా మారిపోయాడు, ఇక నిన్ను దూరం పెట్టేస్తాడు అని దానిలో లేని భయాన్ని కలిగిస్తాం. అదసలే అమాయకురాలు. కళ్ల ముందు ఏం కనపడితే అదే నిజమని నమ్ముతుంది. అలా పూజ మనసుని చెడగొడదాం.
అప్పుడు సూర్య దగ్గరికి పూజ వస్తే తేజ ఒప్పుకోదు. తమ్ముడు తేజ దగ్గరికి వెళ్తానంటే పూజ ఒప్పుకోదు. ఇలా పిల్లల మధ్య జరిగిన గొడవలే పెద్దవాళ్లని కలవకుండా చేస్తాయి. అంటే వాళ్ళ గొడవలే మనకి శ్రీరామ రక్ష అన్నమాట. అంతే కదా. నువ్వు ఓడిపోయావు. ఏంటి పాపా డల్గా ఉన్నావు? ఆటలో ఓడిపోయావనా? ఎవరు? ఆ తేజ చేతిలోనే కదా. అవునా ఆంటీ? మేం చూసాంలే. ఎప్పుడు తనే గెలుస్తుంది. నీకు గెలవాలనుందా? అవునా ఆంటీ? ఆ తేజాని ఓడించాలనుందా? ఉంది, కానీ ఎలా? ఈసారి దారి మేం చూపిస్తాం. పూజా మేడం, నన్ను ఆశీర్వదించండి మేడం. ఇష్ట కార్యార్థ ఫలసిద్ధి అస్తు. ఏంటమ్మా నువ్వు తనకంటే పెద్దదానిలా తన్ను ఆశీర్వదిస్తున్నావు? ఆశీర్వాదం అడిగితే ఇవ్వాలి అంతే. మేడం, నాకు ఒక హెల్ప్ కావాలి. హెల్ప్ ఏంటి? మీరు మంచి భక్తురాలంట కదా. అవును. నేను ఖోఖో ప్లేయర్ని. ఆ తేజ నన్ను ఆటలో ఓడించింది. తేజనా? అవును. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం తేజ. నేను ఎలాగైనా తన మీద గెలవాలి. నేను గెలవాలంటే నువ్వు నా కోసం పూజ చేయాలి. పూజ చేస్తే ఆటలో గెలుస్తారా? మా పూజమ్మ పూజ చేస్తే ఎవరైనా ఎందులో అయినా గెలుస్తారు. కరెక్ట్ గా చెప్పావు నాన్న. నేను నీకు అభయం ఇస్తున్నాను. చాలా పెద్ద పెద్ద పదాలు వాడేస్తుంది. కౌంటర్ లేకరా, విందంటే పనిష్మెంట్ ఇస్తుంది. నీ కోసం నేను పూజ చేస్తాను. నిన్న ఆటలో గెలిచేలా చేస్తాను. కమాన్ బ్రేక్. ఏంటి తేజ అలసిపోయినట్టున్నావు? మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నేను మీలా బ్యాట్ కెళ్ళి కాదు. మేం నీకు మంచి చెయ్యాలనే వచ్చాం. ఏంటి మీరు నాకు మంచి చేసేది? ఒకసారి అక్కడ చూడు. అదేంటి పూజ తనకి బొట్టు పెడుతుంది? నువ్వంటే తనకెందుకు కోపమో నాకు తెలీదు. నిన్ను ఓడించి తనను గెలిపించాలని పూజ కంకణం కట్టుకుంది. అందుకే తన కోసం పూజ చేస్తోంది. తను పూజ చేస్తే నేను ఓడిపోతానా? ఏమో, ఒకవేళ ఓడిపోతే? ఆ పూజ మీ ఆంటీని తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తోంది తెలుసా? ఎందుకు? అంటే తనకి అమ్మ లేదు కదా, మీ ఆంటీని అమ్మగా చేసుకోవాలనేమో. పూజ మీ ఆంటీకి చేరిచ్చింది. మీ ఆంటీ కూడా పూజని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. మీ ఆంటీని అమ్మ అని పిలుస్తోంది.
నాన్న ఆకులు అయిపోయాయి. అదేంటి చాలా ఉండాలి కదా. ఏంటి ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, పూజ ఆకు పూజ చెయ్యాలి అంటే చాలా ఆకులు తెప్పించావు నాన్న. ఆ ఆకులు కొన్నే ఉన్నాయి, మిగతావి కనిపించట్లేదు. ఎవరైనా కొట్టేశారేమో. అందరూ ఇక్కడే ఉండగా ఎవరు కొట్టేస్తారు? అయినా తమలపాకులతో ఎవరికి అవసరం ఉంటుందమ్మా? ఏమో నాన్న, మన పూజమ్మ పూజ చెడగొట్టడానికి ఎవరైనా తుంటరి పని చేసుండొచ్చు కదా. తుంటరి పని అయితే మాత్రం ఆ తుంటరి పిల్లే చేసుంటుంది. ఎవరు? ఇంకెవరు, ఆ గ్రౌండ్ లో ఆడుతుంది కదా రౌడీ రాణి, ఆ తేజ. తనెందుకు తీస్తుందక్క? తను అయి ఉండదు, తను ఆడుకుంటూ ఉంటుంది, ఇటువైపు కూడా రాలేదు. నాన్న మీరేం తనని సపోర్ట్ చేయొద్దు. వెళ్ళి తన బ్యాగ్ చెక్ చేస్తే ఆ ఆకులు తను కొట్టేసిందో లేదో తెలుస్తుంది. కరెక్ట్, మేం వెళ్ళి చెక్ చేస్తాం. ముందు ఆగనత్త, తన బ్యాగ్ లో కానీ ఆకులున్నాయంటే నాకొచ్చి చెప్పండి, నేనొచ్చి తన పని చెప్తా. అలాగే పూజమ్మ. ఏంటి నా బ్యాగ్ తీసేస్తున్నారు? కొట్టేద్దామన్నా? కొట్టేసే బుద్ధులు నీకున్నాయేమో, మాకు లేవు. మా పూజమ్మ అక్కడ పూజ చేసుకుంటూ ఉంటే పూజ కోసం తీసుకొచ్చిన ఆకులు కొట్టేసి తీసుకొస్తావా? జాగ్రత్తగా మాట్లాడండి, నాకేం తెలీదు. బ్యాగ్ మొత్తం చెక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. నా బ్యాగ్ చెక్ చేయడం ఏంటి? నాకేం తెలీదని చెప్తున్నాను కదా. బ్యాగ్ ఇవ్వడానికి భయపడుతుంది అంటే ఇదే దొంగతనం చేసుంటుంది. ఏయ్, ఆ మాటే అనొద్దు అంటున్నాను. అంత పౌరుషం ఉన్నదానివైతే బ్యాగ్ చూపించడానికి ఏంటి? ఇవ్వు ఇవ్వు. అమ్ముకోవడానికి కాదు, నా పూజ చెడగొట్టడానికి ఇలా చేసావు. నువ్వు పెద్ద భక్తి శబరి. మరి నువ్వు పూజ చేస్తే ఆ రాముడు వచ్చేస్తాడని నీ పూజ చెడగొట్టేశా. ఏయ్, ఏంటి వాగుతున్నావు? నువ్వేంటి మీదకొస్తున్నావు? నిన్ను నిన్ను అమ్మయ్యా, ఇద్దరి మధ్య తగువ పెట్టేశాం. ఆగండి, ఇల్లారా, ఎందుకు కొట్టుకుంటున్నారు? చూడండి నాన్నగారు, మన పూజ కోసం తెచ్చిన తమలపాకుల్ని తనే కొట్టేసింది. నిజంగా ఇవి నా బ్యాగ్ లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. తెలియకుండా ఎలా వస్తాయి? దొంగతనాలు చేయడమే కాకుండా అబద్ధాలు చెప్పడం కూడా తెలుసు అనుకుంటా. నేనేం దొంగని కాదు, మీ మొహాలే దొంగ మొహాలు. ఏయ్, ఏంటి కూసో? అక్క ఆగండి. ఆడుకునే పిల్లకి వాటితో పనేంటి? అంటే మేం తెచ్చి దాని బ్యాగులో పెట్టామంటావా? చెప్పినట్టు ఇది వచ్చేసింది. వాడిచ్చిన చీర కట్టుకుని మరీ దిగబడింది. అంటే తమ్ముడిని సూర్య క్షమించేసినట్టేనా? జరిగినవన్నీ మర్చిపోయి వాడితో కలిసి మళ్ళీ జీవితాన్ని పంచుకోవడానికి నిర్ణయించుకున్నట్టేగా. వాళ్ళు ఒకటవుదాం అనుకుంటే అయిపోతుందా? మనం కలవనివ్వాలి కదా. ఐటమ్స్ అందుకోండి.
చిల్లర లేదు మేడం. అయ్యో, నా దగ్గర కూడా లేదన్నా. సరే, నేను తీసుకొస్తాను, ఉండండి. ఇప్పుడు హోలీ ఏంటి? అప్పటి సెలబ్రేషన్ ఇప్పుడు చేస్తలేదు. అయ్యో, ఆగండి. మీ ఆయననేవాణ్ణి ఈ భూమి మీదే ఉండనివ్వను. మా ఆయన్ని భూమి మీద లేకుండా చేస్తావా? ఆయన్ని టచ్ చేయడం కాదురా, ఆయన నీడని టచ్ చేసి చూడు. ఈ సూర్యకాంతం పవర్ ఏంటో అప్పుడు కనబడుతుంది నీకు. చెత్త విధవా. నేను ఇంట్లోంచి వెళ్లేలోపు సూర్యని ఎలాగైనా అనుభవించాలి. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకే బెడ్ కూడా పంచుకోవాలి. ఎక్కడున్నావే నా పంచవన్నెల చిలక? ఇదిగోరా కాఫీ. థ్యాంక్స్ అక్క. ఏంట్రా నువ్వు వచ్చింది సీఎం గారి సెక్యూరిటీ పని మీద అన్నావు? ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నావు. అంటే సీఎం గారి ప్రోగ్రామ్ బట్టే నా ప్రోగ్రామ్ ఉంటుందక్క. ఇంతకీ సూర్య మేడం ఏరి కనిపించట్లేదు? ఖాళీగా ఉంటే కడుపెలా నిండుతుందిరా, ఏదో ఒక పని చేసుకోవాలిగా. ఓహో, అంటే ఇంకా ఫుడ్ డెలివరీ గోల్గానే చేస్తున్నారా అక్క? ఇప్పుడు కేవలం ఫుడ్ డెలివరీయే కాదంట, A to Z డెలివరీ అంట. అవునక్క, ఆమెకి బండి లేదు కదా? నా బండే తీసుకెళ్ళిందిరా. ఓహో, అదేంటి మేడం అప్పుడే వచ్చేసారు? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది భవాని. పవర్ బ్యాంక్ తీసుకెళ్దామని వచ్చాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే కస్టమర్స్ కంగారు పడతారు కదా. ఓకే మేడం. అక్క థ్యాంక్ యూ అక్క. అంటే ఇంకా A to Z లోనే పనిచేస్తుందా? పేదవాళ్ళకి పంచాలనుకున్న చీరల్ని కొట్టేయాలని చూసావా? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పులిమామా, రే
పూజ చెప్పకుండానే గరుడు పురాణం పట్టుకొచ్చావేంట్రా? పూజమ్మ అంత సౌండ్ ఇచ్చిందంటే మీరేదో తప్పు చేసినట్టే. అందుకే ఈ గరుడు పురాణం. పూజమ్మ, ఇంతకీ వీళ్ళు ఏం తప్పు చేశారు? చేయలేదు, చేయాలనుకున్నాం. పేదవాళ్ళకి పంచాలనుకున్న చీరల్ని కొట్టేయాలని పథకం వేశారు. ఎంత ఘోరం, ఎంత అన్యాయం, ఎంత అమానుషం! ఆపరా! అసలే అది కాలి గరుడు పురాణం అంటుంటే నువ్వు ఇంకా మంట పెడుతున్నావు. మీరు చేసిన ఈ తప్పుకి సహస్రనామాలతో అమ్మవారికి అర్చన చేయాలి. ఈ దెబ్బతో మీరు అవుట్. అమ్మా, మీరేం భయపడకండి. ఈ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. ఏంటన్నది? మొన్న నాన్న కళ్ళు తిరిగి పడిపోయినట్టు నువ్వు కళ్ళు తిరిగి పడిపో. అప్పుడు నువ్వు పూజ చేయక్కర్లేదు. మీ అమ్మ సరే తప్పించుకుంటుంది, మేం బుక్ అయిపోతాం కదా. మా అమ్మకి సేవ చేయాలనే వంకతో మీరు ఎస్కేప్ అవ్వండి. మర్యాదగా నా ఫోన్ నాకు తెచ్చివ్వు, లేదా నేను ఆన్లైన్లో కట్టిన నా 25,000 కట్టి కదులు. పాతిక నన్ను నమ్మండి సార్, ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి. వారం అంటే వారమే అమ్మాయి, లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. 25,000 వారంలో కట్టాలంటే అమ్మ ఎక్కడి నుంచి తెస్తుంది? ఈ సమయంలోనే కదా నేను అమ్మకి హెల్ప్ చేయాలి. ఏదో ఒకటి చేసి అమ్మకి హెల్ప్ చేయాలి. పేపర్ పాల ప్యాకెట్లే, పాల ప్యాకెట్లు, పాల ప్యాకెట్లే, పాల ప్యాకెట్లు, పాల ప్యాకెట్లే, పాల ప్యాకెట్లే. గాయత్రికి భలే జరిగింది. పూజ, ఏంటత్తయ్యా? మొన్న నువ్వు పంచాలనుకున్న చీరలు గుళ్ళో పంచలేదు కదా. కుదరలేదు కదా. కాబట్టి ఆ చీరల్ని మాకిచ్చేయచ్చు కదమ్మా. అవి పేదవాళ్ళకి పంచడానికి తీసుకొచ్చినవి కదా. వేరే వాళ్ళకే ఇవ్వాలా? సొంత వాళ్ళకి ఇవ్వకూడదా? ఆ చీరలు మాకెంతో బాగా నచ్చాయి. అంత బాగా నచ్చితే మీరు వెళ్ళి బయట కొనుక్కోండమ్మా. కొనుక్కోవాలనే అనుకున్నాం, కానీ డబ్బులు ఎక్కడున్నాయి నాన్న? తలా ఒక 10,000 ఇస్తాను, వెళ్ళి కొనుక్కోండమ్మా. అంటే ఎప్పుడు చూసినా బట్టలు వాళ్ళకే, నగలు వాళ్ళకే, మాకేం ఉండవా? ఎంతైనా మనం పరాయి వాళ్ళం కదన్నయ్యా. అంతే అంతే. అబ్బా, ప్రతిదానికి ఆడపిల్లలా మూతులు ముడుచుకుంటారంటయ్యా. మీకు కూడా ఇస్తాలే, మీరు బయటికి వెళ్ళి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.